నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. భవిష్యత్తులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని జనసేన పార్టీ గోపులాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సువర్ణరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేని దయాగుణం పవన్ సొంతమన్నారు. తన సొంత సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చి అసాధ్యం అనుకున్న గెలుపును సుసాధ్యం చేసిన ఘనత ఆయనకే సాధ్యమన్నారు. గోదావరి జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారంటున్న సువర్ణరాజుతో మా ప్రతినిధి శ్రీనివాస్ పొలిటికల్ చిట్ చాట్. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు ఆంధ్రప్రభ డిజిటల్. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పరిపాలన ఒక సంవత్సరం పూర్తయింది. గ్రామీణ స్థాయిలో ఆయా నియోజకవర్గాల్లో పనులు ఈ విధంగా జరుగుతుంది. ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలు ఏమంటున్నాయి, అసలు పరిపాలనా విధానం సజావుగా సాగుతుందా, సాగడం లేదా, ప్రజల ఆశలకు తగ్గట్టు పరిపాలన ఎలా ముందుకు వెళ్తుందనే అంశాలను ఆయా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను అడిగి తెలుసుకున్నాం. దాంట్లో భాగంగా గోపాలపురం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సువర్ణరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి అసలు జనసేన పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏ విధంగా చేరువవుతుంది, భవిష్యత్ కార్యాచరణ అనే అంశాలు తీసుకుందాం. సువర్ణరాజు గారు నమస్కారం అండి. నమస్కారం సార్, ప్రధానంగా ఒక సంవత్సరం పరిపాలన పూర్తయింది. చాలా సుదీర్ఘ పోరాటం తర్వాత మీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కూడా అధికారంలో భాగస్వాములు అయ్యారు. ఈ సంవత్సర కాలంలో మీరు అనుకున్నట్టు పరిపాలన ప్రజలకు ఏ విధంగా చేరువైంది, ఎలా ముందుకు తీసుకెళ్ళారు? కూటమి ఏర్పడడానికి ప్రధాన కారకుడు మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. వారి యొక్క త్యాగ ఫలితమే ఈ రోజుని ఎన్డీఏ కూటమిగా 3 పార్టీలు ఏర్పడి అధికారంలోకి రావడం, అధికారంలో వచ్చి నుంచి ఈ రోజు వరకు కూడా ఏవైతే వాగ్దానాలు చెప్పారో ఆ రోజు మేనిఫెస్టోలో ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తూ వస్తున్నారు. సార్, మీ ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ చాలా క్రియాశీలకం. అటువంటి క్రియాశీలకమైన జనసేన పార్టీ అనుకున్న రీతిలో పదవులు దక్కలేదని, నామినేట్ పదవులు కానీ ఇతర అంశాలు కానీ దక్కలేదని కేవలం ద్వితీయ శ్రేణి నాయకులకి మాత్రమే మిగిలిపోతున్నారనే వాదన ఉంది. దీన్ని మీరు అంటే అది ఒక విధంగా క్షేత్రస్థాయిలో ఆ ఇబ్బందులు ఉన్నాయండి. మొన్ననే మనోహరం గారు 3 పార్టీలు ఇన్ఛార్జీలతోటి పెద్ద నాయకులు ఏలూరులో మీటింగ్ పెట్టారు. మీటింగ్లో కూడా స్పష్టంగా చెప్పారు, అంటే సమానమైనటువంటి ప్రాతినిధ్యం కావాలి. 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీల యొక్క ఓట్లతోటే ఈ రోజున అధికారంలోకి వచ్చింది కూటమి. అయినప్పుడు ఎవరు స్ట్రెంత్, ఎవరు బలం ఎంత ఉందో దాని ప్రకారంగా సమన్యాయం కావాలి, ప్రాతినిధ్యం కావాలి. సమప్రాతినిధ్యం ఇస్తేనే అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కూటమి 10 కాలాల పాటు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఎవరైతే పార్టీని నడుపుతున్నారో, పార్టీ పెద్దలుగా ఉన్నారో వాళ్ళు ఈ విషయాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. జనసేన పార్టీ నుంచి చాలా కీలకమైన ఒక అంశం పడుతుంది. జనసేన పార్టీలో ప్రతి కార్యకర్త మాట్లాడుతుంది, ఓట్లు మావి, ఓట్లు మేము పల్లకి మోసాం, మేము ఓట్లు వేస్తాం, మా ఓట్లతో మా ఏదైతే మా నిజమాతో గెలిచారు. కానీ ఎమ్మెల్యేలు మమ్మల్ని చాలా చల్లచూపుతూ దేశం చాలా అమర్యాదగా ఉంటున్నారు, చాలా వాదనలు పడుతుంది. మీ నియోజకవర్గం కార్యక్రమంలో ఓవరాల్ జనరల్గా ప్రతి చోట వినబడే మాట. దీన్ని మీరు ఎలా చూస్తారు? నేను ప్రతి నియోజకవర్గంలో ఏ విధంగా చూస్తున్నారు అనేది బట్టి నేను చెప్పలేను సార్ కరెక్ట్గా. మా నియోజకవర్గంలో అయితే అటువంటి ఇబ్బందులు ఏమి లేవు. అంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి క్షేత్రస్థాయిలో, కానీ గౌరవించకపోవడం లేకపోతే మమ్మల్ని పట్టించుకోకపోవడం అనేటువంటిది అవి ఏమి లేదండి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఏ విధంగా పరిపాలనా విధానంలో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పథకాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, అదేవిధంగా మేము కూడా మా ప్రజల యొక్క బాగోగుల గురించి, వాళ్ళకి కావాల్సిన అవసరాల గురించి నేను నిత్యం ప్రజల్లో తిరుగుతున్నాను కాబట్టి మాకు అసలు అది కనిపించదు. సార్, ప్రధానంగా మరొక జనసేన పార్టీకి సంబంధించి క్రియాశీలకంగా ఉన్నటువంటి కార్యకర్తలు పార్టీ పదవులు కూడా ప్రభుత్వం వేయలేకపోయారు. అసలు జనసేన పార్టీ క్రియాశీలకంగా క్షేత్రస్థాయి నుంచి బలోపేతం అయ్యే దిశగా ఎందుకు ఆలోచన చేయట్లేదు సంవత్సర కాలం? అంటే మేము కూడా దాని మీదే ఆలోచన చేస్తున్నాం. మొన్న మా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నారాయణల మనోహరం గారు చెప్పింది ఏంటంటే, సంవత్సరం పాటు
కేవలం పరిపాలన గురించి, పరిపాలన ఏ విధంగా మెలుగులు తీసుకోవాలి, ప్రభుత్వ పరంగా మనం ఏ విధంగా రాష్ట్రానికి ప్రజలకి సేవ చేయాలనేటువంటి మీద మేము దృష్టి పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం అయింది కాబట్టి, ఒక సంవత్సరం అయింది కాబట్టి తర్వాత నుంచి పార్టీ మీద దృష్టి పెడతాము. మండల ప్రెసిడెంట్స్ విషయంలో కానీ, గ్రామ ప్రెసిడెంట్స్ విషయంలో కానీ, జిల్లా ప్రెసిడెంట్స్ విషయంలో కానీ మేము మీటింగ్ పెట్టి కొత్త కమిటీలు వేసి నూతన ఉత్తేజాన్ని మేము మన జన సైనికుల్లో కల్పిస్తామని చెప్పారు. దాని గురించి మేము అందరూ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి ప్రజలకు మధ్య దూరం పెరుగుతుందనే వాదన ఎక్కువ. ఎందుకంటే మీ పార్టీ కొన్ని ఆంక్షలు మీకు మీరే గిరిగీసుకుని ఆ గిరిలో ఉండిపోయినట్టు కనబడుతుంది. ఇంతకుముందు స్వేచ్ఛగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఎక్కడ ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ప్రజా సమస్యల గురించి ఎక్కడ ప్రస్తావించి స్పందన అంటే ప్రభుత్వంలో ఉండటం వల్ల ఏమైనా అడ్డంకులు ఉన్నాయంటారా? ప్రజా సమస్యలు ఏముందండి, ఇప్పుడు ఏ పార్టీకైనా మేనిఫెస్టో, ఆ పార్టీ మేనిఫెస్టో భగవద్గీత లాంటిది, ఒక బైబిల్ లాంటిది, ఒక ఖురాన్ లాంటిది. దాంట్లో ఏమైతే ముఖ్యాంశాలు, అది సూపర్ 6 అనేటువంటిది ఉందో దాన్ని వన్ బై వన్ అమలు చేస్తూ వస్తున్నారు. ఇందుకు చేయగలుగుతున్నారంటే అది కూడా చెప్తారు. ఈ రోజుని మోడీ ప్రభుత్వం పాలన సాగిస్తుందంటే బికాజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీల యొక్క బలం. దానితోటి మా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి ఏ పథకాలు అడిగినా, ఏది డిపిఆర్ సబ్మిట్ చేసినా అవన్నీ కూడా వాళ్ళు శాంక్షన్ చేసి పంపిస్తారు. కాబట్టి ఆ లోటు లేదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆ సహకారం చేయకపోతే చాలా ఇబ్బందుల్లో పడి ఉండేది గవర్నమెంట్. ఆ ఇబ్బందులు అసలు ఇవ్వండి, అడగడమో తడవుగా ప్రతిదీ కూడా శాంక్షన్ చేస్తారు. అదే రాజధాని విషయంలో చూసారు, 8,000 కోట్లు ఇచ్చారంటారు. అదే స్టీల్ ప్లాంట్ విషయంలో చూసారు, అలాగే పోలవరం ప్రాజెక్టు విషయంలో చూసారు. ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కదా. మరి గత జగన్ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కూడా ఇవన్నీ కూడా ఎక్కడెక్కడే అడ్డెక్కినాయి. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా కదలికి వచ్చి నేషనల్ హైవేస్ కానీ, పెట్టుబడులు కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి కదండి. బికాస్ ఆఫ్ ఇది ది బ్లెస్సింగ్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. మీరు చెప్తున్నట్టు సంక్షేమ పథకాలు గత సంవత్సర కాలంలో మీరు అమలు చేసింది ఒక్క ఉచిత గ్యాస్ పథకం మినహా మీరు ఏమీ అమలు చేస్తున్నారు. నిన్న కాక మొన్న ఒక వారం రోజులు ఈ 2 స్కీమ్స్ వచ్చి మీరు చేసింది ఏంటి అంటే దీన్ని ఎలాగా మీరు ప్రజలకు తీసుకెళ్తారు, మిమ్మల్ని మీరు ఎలా సమర్థించారు? ఇప్పుడు కంపారిజన్ కాదండి. ఇక్కడ మేము ఏదైతే వాగ్దానాలు చేసినా అవి నెరవేరుస్తున్నామో లేదన్నది కావాలి. ఇప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పాము. వెంటనే గత నెలలో కూడా కలిపి 8,000 ఇచ్చారు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి 2,000 నుంచి 3,000కి చేస్తానన్నాడు. సీఎం అయిన తర్వాత సంతకం పెట్టిన తర్వాత ఏమన్నాడండి, సంవత్సరానికి 2,500 పెంచుకుంటూ వెళ్తానన్నాడు. కానీ ఇక్కడ అలా జరగలేదండి. ఇంచుమించుగా ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నారు మీకు తెలుసు. 60 లక్షల మందో ఎంతో పైచిలుకు ఉంటే సంవత్సరానికి 30,000 కోట్లు ఎంతో ఖర్చు పెడుతున్నారు ఓన్లీ పెన్షన్. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా 4,000 అనేటువంటిది లేదు. వృద్ధాప్యం వికలాంగులకి అయితే డబల్ చేశారు. ఇదివరకు 6,000 ఉంటే 12,000 చేశారు. అంత ప్రాంప్ట్గా ఎక్కడ ఇచ్చారని చేశారండి. ఎంత ఖర్చు దానివల్ల అంటే ఇప్పుడు సార్ సచివాలయం ఒకేసారి 1,000 రూపాయలు ఖర్చు. గత ప్రభుత్వ హయాంలో చూసుంటారు, సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ వంటి వ్యవస్థలను చూసారు. ఆ వ్యవస్థలు ఇప్పుడు ప్రస్తుతం పనిచేసే పరిస్థితి ఉన్నాయా? అసలు ఆ వ్యవస్థలో నిజంగా మనకు ఉపయోగమేనంటారా? అసలు వాలంటరీ వ్యవస్థ ఎన్ని వేల కోట్ల నష్టం అండి. వితౌట్ క్వాలిఫికేషన్, వితౌట్ ఎగ్జామినేషన్, కేవలం ఎమ్మెల్యేనో వైఎస్ఆర్సీపీ రికమెండ్ చేసి పెట్టుకున్నటువంటి వ్యవస్థ. ఇప్పుడు వాళ్ళు లేకుండా ఇప్పుడు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయా? అవ్వడం లేదండి. ఏది అవ్వడం లేదు చెప్పండి. ఇప్పుడు ఇంకా ఈజీ అయిందండి. ఇప్పుడు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలనుకోండి, సెక్రటేరియట్ దగ్గరికో లేకపోతే ఎంఆర్ఓ దగ్గర ఆఫీస్కి వెళ్ళడం సార్. ఓన్లీ వాట్సాప్ ద్వారా గవర్నమెంట్కి పంపిస్తే చాలు, దగ్గరికి వచ్చి ఇస్తున్నారు. వాళ్ళ ఫోన్లోంచి కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు. అలా ఈజీ చేశారు. వాలంటరీ వ్యవస్థ ఉండడం అనేటువంటిది ఆయన విషయంలో కావాలి, కానీ ఇక్కడ అవసరం లేదు. ఆడ లేకుండా ఏ పని అవడం లేదు చెప్పండి ప్రజలకి. సరే, ఇది మీరు సంవత్సర కాలంలో మీది పూర్తిగా గ్రామీణ నియోజకవర్గం. అవునండి. గ్రామీణ నియోజకవర్గాల్లో గత ప్రభుత్వం చెబుతుంది ఏంటంటే, వైసీపీ చెబుతుంది ఏంటంటే, ప్రతి గ్రామానికి ₹1,00,00,000 విలువైన ఆస్తిని మేము సంపాదించి పెట్టగలిగాం. సచివాలయ నిర్మాణం కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, మిల్క్ సెంటర్లు కానీ, సామాజిక ఆరోగ్య కేంద్రాలు కానీ మేము నిర్మించాం. ఈ సంవత్సర కాలంలో అదే బడ్జెట్, అంతకు మించున్న బడ్జెట్ ఉంది.
ప్రజలకు సంక్షేమం చేయలేదు, ఎక్కడ ఎటువంటి నిర్మాణాత్మక పనులు చేపట్టలేదు, కేవలం కొందరు జోబుల్లోకి ఈ ఖజానా అంతా వెళ్ళిపోతుంది అనేది పెద్ద వాదన కనబడుతుంది. మీరు గ్రామీణ ప్రాంత నేతగా ఏమంటారు? ఓకే, అది 100% తప్పుడు నోషన్. ఏది మేము ఇన్ని చేస్తాం సంక్షేమాలు వీళ్ళు ఏం చేయడం లేదు, జేబు వేసుకున్నాం. ఎందుకంటే బిల్డింగ్స్ కట్టాడు, సెక్రటేరియట్ కట్టాడు, రైతు భరోసా కేంద్రం కట్టాడు. అవన్నీ కూడా చాలా మందికి ఇప్పటి వరకు కూడా డబ్బులు పడలేదు కట్టినాడు. అయినా కట్టడం అంటే ఈయన సొంత జేబులో తీసి కట్టాడా ఏంటండి చెప్పండి? అది ప్రజల డబ్బు, ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చి కట్టినటువంటిది. నా పేరు ఏదో శాశ్వతంగా ఉండిపోవాలి, నేను ఓడిపోయినా కానీ నా పేరు అక్కడ కనిపిస్తూ ఉండాలని 22 ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారండి. జగన్ గారు సీఎం అయ్యే వరకు. అప్పటి వరకు కూడా రాష్ట్రం ఉన్న అప్పులు ఎంతండి? 3,80,000 కోట్లు అండి. ఈయన దిగిపోయేటప్పటికి రాష్ట్రం అప్పు ఎంతండి? 11 లక్షల కోట్లు అండి. చెప్పండి, యూ కెన్ ఇమేజ్ సార్. 22 ముఖ్యమంత్రులు. ఇప్పుడు ఈ రోడ్స్ కానీ, ఈ యూనివర్సిటీస్ కానీ, ఈ హాస్పిటల్స్ కానీ, ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా, ఈ డెవలప్మెంట్ అంతా కూడా ఆ 27 సంవత్సరాల్లోనే కదండి, ఆ 70 సంవత్సరాల్లోనే కదండి. ఈయన వచ్చిన తర్వాత ఏం చేయగలిగాడు చెప్పండి మీరు? అంటే కాదు సార్, మీరు కూడా కంపారిజన్ 70 సంవత్సరాల్లో అప్పు, రాష్ట్రం అప్పు 3,55,000 కోట్లు అయితే నీవు ఒక 5 సంవత్సరాలు నువ్వు ఎంత చేస్తావు? మీ ఆర్థిక శాఖ మంత్రి ఆర్థికంగా మీ బడ్జెట్ సమావేశంలో చూపించింది 6 లక్షల కోట్లు. అంతకుముందు మీ ప్రభుత్వం చేసిన 3 లక్షల కోట్లు, ఇతను చేసింది 6 లక్షల కోట్లు. అంటే అది కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చినటువంటి డబ్బు. కానీ కార్పొరేషన్ ద్వారా ఈ ల్యాండ్స్ అమ్మడం వల్ల, ల్యాండ్స్ తనఖా పెట్టి ఇది చేయడం వల్ల మొత్తం 10,50,000 కోట్లు. మీరు ఇప్పుడు అదే చేస్తున్నారు కదా సార్, ప్రతి మంగళవారం మీరు చేసేది అప్పే కదా. అవును, ఏం చేస్తామండి? ఇప్పుడు మీకు అసలు మిగిలి ఎక్కడుందండి? అసలు అప్పు చేయకపోతే మీకు అసలు గవర్నమెంట్ నడిచే ప్రసక్తి లేదండి. సంవత్సరానికే 1,00,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కడతంటే మనకు ఉన్నది ఎంత? అంతా కలిసి 3 లక్షలు లేదా 2,50,000 బడ్జెట్. 1,00,000 కోట్ల రూపాయలు దీనికే వెళ్తుంటే ఇంకెక్కడ గవర్నమెంట్ రన్ చేస్తారు చెప్పండి? చూసుకోండి మీరు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలకి ఎంత అయింది, లేకపోతే రేపు పొద్దున్న దిగిపోయేటప్పటికి టోటల్ ఎంత వీళ్ళు అప్పు చేశారు, జగన్మోహన్ రెడ్డి ఎంత అప్పు చేశారు అప్పుడు మీరు తెలుసుకోండి. అది అదే సార్, ఇప్పుడు మీరు కూడా గతంలో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ఇంకోటి అయిపోతుంది అని చెప్పారు. మీరు ఇప్పుడు అయ్యే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, మీరు మంగళవారం అప్పులు చేస్తున్నారు. మరి దీన్ని ఎలా కంపేర్ చేయాలంట? సంక్షేమం ఆయన్ని చేసినటువంటికి మేము చేయడం లేదండి. ఆయన చాలా చేశారు. టైలర్స్ కన్నాడు, లేకపోతే ఆటో నడిపేవాడు కన్నాడు, ఇలాగ ఇష్టం వచ్చిన వాడు కలిపి. ఇప్పుడు అలా చేయదు. ఓన్లీ ప్రణాళికలో, మేనిఫెస్టోలో సూపర్ 6 ఏదైతే అన్నారో అవే అమలు చేయడానికి చేస్తున్నారు, వేరేది ఏం లేదు. గోపాలపురం నియోజకవర్గాన్ని అసలు మీరు ఈ రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభించారు? గోపాలపురం నియోజకవర్గం సార్, నేను బేసికల్గా మాది గోటాల గ్రామం అండి. నేను ఇన్స్టిట్యూషన్ ఈ దేవరపల్లిలో ఈ విద్యా సంస్థలు ఏర్పాటు చేయడానికి 94లో వచ్చాను. 94లో ఒక స్టూడెంట్, బేసికల్గా స్టూడెంట్ లీడర్ నేను ఆంధ్ర యూనివర్సిటీ. మా గురువు గారు గోపాలకృష్ణారెడ్డి గారు నన్ను ఎంతో ప్రేమించేవారు. ఆయన సువన్ రాజు ఉద్యోగం ఎంతో కాలేజీ పెట్టి 10 మందికి ఉపయోగపడతా అంటే నేను నా ఏజ్ అప్పుడు 32 సంవత్సరాలు అండి. దాంతో నేను పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతోమంది సహాయంతో, ముఖ్యంగా ఈ ఏరియా, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతుల సహకారంతో నేను ఇన్స్టిట్యూషన్ పెట్టానండి. ఎప్పుడు రాజకీయాల జోలికి వెళ్ళలేదు. నేను బేసికల్గా నేను అగ్రికల్చర్ లేబర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా అమ్మ నాన్న కూలి పని, నిరక్షరాస్యత. యూనివర్సిటీలో చదువుకునే అవకాశం వచ్చింది కాబట్టి పెద్దోళ్ళతో పరిచయం అని కాలేజీ పెట్టడం జరిగింది. సర్లే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయే వరకు నేను ఏ రాజకీయ జోలికి, పార్టీ జోలికి వెళ్ళాను. ఆయన చనిపోయిన తర్వాత స్టేట్ విడిపోవడం, అప్పుడు కొంచెం మనస్సు కొంచెం వికలం అయ్యి నేను రాజకీయాల్లోకి రావాలని వచ్చింది సార్. స్టేట్ విడిపోయిన తర్వాత, అంతకంటే నేను ఎప్పుడు రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి ఇంచుమించు 4-5 సంవత్సరాలు మీరు చాలా ఆయనకి పెద్ద ఫాలోవర్గా వర్క్ చేశారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డిని విభేదించారు? అంటే నేను యాక్చువల్గా జగన్ని విభేదించడం కాదండి, వ్యక్తిగతంగా అయితే ఆ రోజులు, ఇప్పుడు కాదండి, ఆ రోజుల్లో 1,00,000 సంతకాలు చేయించానండి. కాలుకి బలపం కొట్టాను. 1,00,000 సంతకాల్లో భాగంగా సేకరణలో, 1,00,000 సంతకాల సేకరణలో భాగంగా ఈ నియోజకవర్గం మొత్తం ఎంటైర్ స్టేట్లో ఇద్దరు తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఇక్కడ నేను. అంత అభిమానం. సీఎం అయిన తర్వాత నాకేమి ఇవ్వలేదని నేను ఎప్పుడు కూడా భావించినాను. నేను ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా కష్టపడే స్వభావం, నేను ఏదో ఆశించినాను. యాక్చువల్గా చాలా మేలు చేస్తాడని అనుకున్నాను. స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, రాజధాని విషయంలో కానీ, పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏమీ చేయలేకపోయింది. దానితోటి అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద
మన ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం మన ముఖ్యమంత్రి వర్యులు విదేశీ విద్య స్కీమ్ అని పెట్టి విదేశం వెళ్ళి చదువుకోవడానికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకి ఒక స్కాలర్షిప్ అని పెట్టి అంబేద్కర్ గారి పేరు పెట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్య స్కీమ్. ఆ పేరు కూడా అంబేద్కర్ గారి పేరు తీసి జగన్ విదేశీ విద్య స్కీమ్ అని పెట్టి ఈ 4 అంశాల మీద నేను బాగా నాకు అసలు అయిష్టత ఏర్పడింది, కోపం ఏర్పడింది. అసలు ఇదేంటి ఇటువంటి నాయకత్వం ఏంటి? రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి అంటే చాలా చక్కగా చేయాలి కదా, ఇలా ఇంటి చేస్తాడని నాకు చేసి నేను జనసేన పార్టీకి రావడం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని మీరు దగ్గర నుంచి చూశారు. అది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఎలా ఉంది, మీతో ఎలా ఉండేవారు, నియోజకవర్గ అభివృద్ధి గురించి మీరు ఆయనతో ఏ విధంగా చర్చిస్తున్నారా, అసలు మీ మోడర్న్ ఏంటి? ఒక 2 సార్లు సార్ని కలవడం జరిగిందండి. అంత ఈజీ థింగ్ కాదండి, మీకు తెలియని ఏమైనా బేసికల్గా పవర్ స్టార్ కదండి, దాంతో కొంచెం కలవడం అంటే ఈజీగా ఉండదండి. మేము మా ప్రెసిడెంట్స్ ద్వారా మేము ఏదైనా కావాలంటే చెప్పడం జరుగుతుందండి. ఆయన ఏంటంటే నిజాయితీ పరుడు. ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా అంత నిజాయితీ పరుడు లేడు. నెంబర్ 1 వచ్చింది, మీరు చూసారుగా మొన్న రీసెంట్గా. అలాగే ప్రేమ, దయ, కరుణ, ఎక్కడైనా ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలంటే గుణం పుష్కలంగా ఉన్నటువంటి వ్యక్తి. రాజకీయ నాయకులు జనరల్గా పవర్లోకి వచ్చిన తర్వాత ఎంతో కొంత సంపాదించాలి, పార్టీ నడిపించడానికి, రేపు అభివృద్ధి చెందాలంటే మన దగ్గర డబ్బులు కావాలని ఆలోచిస్తారు. ఆయన ఎప్పుడు కూడా డబ్బుల గురించి ఆలోచిస్తారు. అవకాశం ఉన్న 10 రోజులు వెళ్ళడం, నెలకు 10 రోజులు సినిమా రంగంలోకి వెళ్ళడం, యాక్ట్ చేయడం, డబ్బులు తీసుకురావడం, పార్టీకి ఆపదలో ఉన్న వాళ్ళు ఖర్చు చేయడం కూడా కొన్ని లక్షలు. ఈవెన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా వరద విషయంలో ₹1 కోటి తెలంగాణకి ఇచ్చారు, ₹1 కోటి మన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. అలా కాకుండా ఇంకొక 6 కోట్లు ఈ వరద బాధితుల నిమిత్తం ఇచ్చారు. అవి కాకుండా మరలా 400 విలేజ్లకి ఒక్కొక్క విలేజ్కి ₹1,00,000 చెప్పి ఇచ్చారు. అంత దానగుణం ఎవరన్నా చూసారా మీరు చెప్పండి అసలు? అంటే ఆధునిక భారతదేశ చరిత్రను ఎవరైనా చూసారు? పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వం గురించి ఎవరు విమర్శించారు? పవన్ కళ్యాణ్ గారు తెలియకుండా ఒక చట్టంలో ఇరుక్కుపోయారు. తాను ముఖ్యమంత్రి అవ్వాల్సింది, తాను కేవలం ఉప ముఖ్యమంత్రి అవుతున్నాం, తన పార్టీని ఇంకొకరికి కట్టబెట్టే పరిస్థితుల్లోనూ చేసేసారన్న బాధలు పడుతుంది. ప్రధానంగా ఇంకో అంశం ఏంటంటే తన కుటుంబ సభ్యులకి ఎమ్మెల్సీ పదవి, హరిప్రసాద్ గారికి కానీ నాగబాబు గారికి కానీ ఎమ్మెల్సీ పదవులు ఇచ్చేస్తారు. మీలాంటి విజ్ఞులు ఉన్నారు, వివేకవంతులు ఉన్నారు, కానీ అటువంటి సామాజిక వర్గాలు కాకుండా కేవలం తాను సామాజిక వర్గానికి మాత్రమే పవన్ కళ్యాణ్ చేసుకుంటున్నాడు అనేది అనిపించి పెద్ద విమర్శ. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే జనరల్గా ఆ వాయిస్ అయితే ప్రజల్లో వినిపిస్తుంది, కానీ మనం ఆ కోణంతో చూడకూడదు సార్. ఎందుకంటే జనసేన పార్టీ స్థాపించి ఇంచుమించు 11 సంవత్సరాలు, స్టార్టింగ్ నుంచి మన పవర్లోకి వచ్చే వరకు కూడా మరి వెనకాలుండి నడిపించి అహోరాత్రులు కష్టపడి ఉంది నాగబాబు గారు, హరిప్రసాద్, ఇలా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరైతే స్టార్టింగ్ నుంచి పార్టీ గురించి కష్టపడి ఆయన వెన్నెంటుండి నిలబడిన వ్యక్తులకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేస్తారు. అది వాస్తవం. నియోజకవర్గ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఏ విధమైనటువంటి కోఆపరేషన్ లేదు. అదే కారణం అని నేను అనుకుంటున్నాను. అంటే మీ పార్టీలో ప్రధాన బరికి చాలా దారుణమైన విషయం బాగా వినబడేది ఏంటంటే నిమ్న వర్గాలకు సంబంధించి ఎటువంటి పదవులు ఇవ్వరు, కేవలం వాళ్ళని కేవలం కుర్చీ కేవలం చూపించే ప్రయత్నం మాత్రమే చూపిస్తారు. ఎక్కడా కూడా వాడికి పదవులు ఇచ్చిన దాఖలాలు అయితే కనిపించలేదు అంటారు. మీరు దాన్ని ఎలా చూడొచ్చు? అంటే మాకు అధికారం ఏముంది సార్? మాకు ఇప్పుడు ఆయన పేరుకే డిప్యూటీ సీఎం, ఆయన శాఖని ఎంతో అన్యోన్యంగా తీర్చిదిద్దుతూ పేరు తెచ్చుకున్నారు, అందులో వాస్తవం. కానీ రియల్ పవర్ ఎక్కడుందండి? ఇక్కడ చెప్పండి, ఏ పార్టీకి ఉందండి? తెలుగుదేశానికి ఉందండి. మేము సపోర్టింగ్ ఫ్యాక్టరీ. అందరూ కలిసి జగన్ చేసినటువంటి మరి అన్యాయాన్ని, సమాజానికి ఏదైతే మరి నాశనం చేయాలని చూసాడో వ్యవస్థలు, దాన్ని బాగు చేయడానికే దాని మీద దృష్టి సరిపోతుంది వీళ్ళకి. అందుకని పార్టీలు పంపకాలు వీటి గురించి కాదు. కానీ ఈ రోజుని ఆయన సింగిల్గా వెళ్ళినా సరే నేను చెప్తానండి ఫ్రాంక్గా, ప్రజలందరూ కూడా కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, ప్రాంతాలతో సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గురించి చూస్తున్నారు. కానీ ఏదో ఒక రోజుని ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదే అయితే చెప్పగలను. ఎప్పుడు అనేటువంటి నేను చెప్పలేను. రాజకీయాల్లో ఎప్పుడు ఏ మార్పులు ఎలా జరుగుతాయి ఎవరు ఏం చెప్పలేరు. అవునా కదండి? సార్, గోపాలపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంది సార్? ఏమన్నా మీ ఓట్ బ్యాంక్ని కానీ మీ బలాన్ని కానీ పెంచుకున్నారా ఇక్కడ? మామూలుగా అయితే ఇక్కడ జనసేన పార్టీ చాలా వీక్ సార్. నేను వచ్చిన తర్వాత
3 years అవుతుందని ఇచ్చింది, 3.5 years అవుతుంది. ఎవ్రీ డే ప్రజల్లో ఉండి ప్రజలకి ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చినా, ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా నేను మా లోకల్ ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో, అధికారంలో ఉన్నాం కదండి, సహకారంతో నేను నిత్యం ప్రజల్లో ఉంటున్నాను. ఈ రోజుని వెరీ సెకండ్ పొజిషన్, టీడీపీ తర్వాత సెకండ్ పొజిషన్ ఉన్నామండి మేము ఇక్కడ. ఓకే, నో డౌట్ అందులో. సరే గతంలో ఇక్కడే ఇదే నియోజకవర్గంలో టీఆర్పీ ప్రజారాజ్యం పోటీ చేసినప్పుడు కూడా 30,000 పైచీలు ఓట్లు పడి అక్కడి నుంచి అంటే ఈ కాన్స్టిట్యున్సీలో కాపు సమాజ వర్గం బలమైన సమాజ వర్గం ఉంది. ఆ సమాజ వర్గాన్ని కూడీకరించి మీరు మీ పార్టీని ఎలా పైకి లేకపోతున్నారు, అసలు ఏం చేస్తున్నారు, దాని కార్యాచరణ ఏంటి? కార్యాచరణ నేనైతే ఇక మామూలుగానే ఒక ఇన్ఛార్జిగా ఎవ్రీడే, మాకేం అధికారంలో లేవు అయినప్పటికీ కూడా నేను బేసికల్గా స్టూడెంట్ లీడర్ని, నాలెడ్జబుల్ పర్సన్ని, ఎక్స్పీరియన్స్ ఉంది, ధైర్యం ఉంది. ఏ విషయమైనా సరే కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళడం లేకపోతే ఎస్పీ దగ్గర తీసుకెళ్ళి మాట్లాడి ఇలా అన్యాయం జరిగిందని ఇక్కడికని చెప్పడానికి నాకు ఆ ఇది ఇచ్చాడు దేవుడు అని. దాంతో నేను ప్రతిరోజు కూడా సమస్యలు, ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించింది, అలాగే ఎవరికి అన్యాయం జరిగినప్పుడు పార్టీ చూడమండి, టీడీపీ అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు. అదే కదా మా సిద్ధాంతం, అదే కదండి. అన్యాయం జరిగినా, అధర్మంగా వెళ్ళినా మేము ఎట్టి పరిస్థితులు ఊరుకోం. అదే సిద్ధాంతంలో, అదే పాలసీతో నేను ముందుకు వెళ్తున్నాను. దాంతో 4 మండలాల్లో కూడా చాలా ప్రజాదరణ ఉందండి ఈరోజు జనసేన పార్టీ. సార్, మీరు గోపాలపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిగా మీరు ఒక డ్రీమ్ అనుకుంటారు, ఈ నియోజకవర్గానికి ఇది చేస్తే బాగుంటుంది, ప్రజలను దగ్గరగా చూశారు కాబట్టి. ఇప్పుడు ఆ పనులు మీ ఎమ్మెల్యేతో చేయిస్తున్నారా? అటువంటి సంతృప్తి అని ఉంది మీకు? చేయించడానికి ఏముంది, గవర్నమెంటే చేస్తుంది ప్రతిదీ. ఇప్పుడు చూడండి, సపోజ్ సీఎం రిలీఫ్ ఫండ్ ఎప్పుడైనా ఇంత ఉదారంగా ఎవరికి ఆపద వచ్చినా సరే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే గారు వెంటనే లెటర్ రాసి ఇది చేయడం జరుగుతుంది. ఇంచుమించుగా ఈ 1 yearలో ఎన్ని వేలు కోట్లు అండి. ఓన్లీ సీఎం రిలీఫ్ ఫండ్ 46,000 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు. 46,400 అండి. నాకు అదిగా లేదు కానీ మ్యాక్సిమం ఏ సీఎం కూడా చేయలేదండి. అంత లిబరల్గా ఉన్నాడు చంద్రబాబు గారు. మరి ఈ విషయం ఇస్ ఎ గ్రేట్. ఆ విషయం నేను ఎప్పుడు చూసాను, ఆయన 3 terms ఎప్పుడు ఇంత ఉదారంగా లేరండి సీఎం. మీ గతంలో చూసిన చంద్రబాబుకి ఇప్పుడున్న చంద్రబాబుకి తేడా ఏం చూసి? చాలా తేడా వచ్చింది రియల్లీ. ఎందుకంటే ఇస్ ఎ బ్యాలెన్స్డ్, వెరీ బ్యాలెన్స్డ్గా వెళ్తున్నారండి ప్రతి విషయంలో కూడా. మాట్లాడే విషయంలో కానీ, అలాగే కేంద్రంతో రిలేషన్స్ మెయింటైన్ చేయడం విషయంలో కానీ, అలాగే ప్రజలతోటి మాట్లాడే విషయంలో కానీ, ఎమ్మెల్యే ఎంపీలతో మాట్లాడే విషయంలో కానీ చాలా ట్రాన్స్పరెంట్గా నేను చూసాను. ఎన్డీఏ మీటింగ్ అప్పుడు 2 times చూసాను. చాలా ఓపెన్గా చెప్పారు, నేను ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నానంటే ఈ రాష్ట్రానికి బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారి యొక్క హెల్ప్. అలాగే 14లో కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యానంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి హెల్ప్ వల్ల అయ్యారని ఓపెన్గా, చాలా ట్రాన్స్పరెంట్గా. అంటే మరి అది ఏజ్ తాడేవో లేకపోతే ఏంటో కానీ ఎన్నడూ లేని విధంగా పరిపాలన విషయంలో కానీ, అసలు యువకులు కూడా ఆయన తిరిగినట్టుగా తిరగడం లేదు. మినిస్టర్లు అందరూ కూడా దండాలు పెట్టేస్తున్నారు, ఒక్క క్షణం ఖాళీ లేకుండా. ఆయన అయితే మామూలు ఫ్రీగా ఉంటున్నారండి చంద్రబాబు గారు. చాలా స్పష్టమైనటువంటి ఆలోచన విధానం ఇప్పుడు ఆయనకి ఉంది, అలాగే చేస్తున్నారు. ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పడం లేదు. సరే, గోపాలపురం నియోజకవర్గం సంబంధించి మీరు ప్రభుత్వాన్ని అడిగే అవకాశం వస్తే ఎటువంటి ప్రాజెక్ట్ అడుగుతారు? మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏం చేయమని కోరుతారు? మాకు ఇదంతా కూడా వ్యవసాయ ఆధారం కాన్స్టిట్యూన్సీ. ఇక్కడ ఇండస్ట్రీస్ అవి పెద్దగా ముఖ్యంగా ఏంటంటే విద్యార్థుల విషయం. ఇప్పుడు ఏ కులమైనా, ఏ సమాజం అయినా, ఏ ప్రాంతం అయినా అభివృద్ధి చెందాలంటే విద్యార్థులకు కావాల్సిన అవకాశాలు పుష్కలంగా కల్పించి స్కాలర్షిప్స్ గ్రాంటింగ్ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ ఇబ్బంది లేకుండా కలిగితే వాళ్ళే డెవలప్ అవుతారు ఎక్కడైనా సరే. సరే, అది మీరు ఎన్డీఏ 1 year ఎన్డీఏ పాలన మీ 100కి ఎన్ని మార్కులు వేసి తీయచ్చు మీ పార్టీ? మార్కులు అంటే నేను చెప్పలేను కానీ ఫుల్లీ సాటిస్ఫాక్షన్గా ఉన్నారు ప్రజలు. ఏ ఇబ్బంది లేదు. 1 yearలో జగన్మోహన్ రెడ్డి విషయం పరిపాలనప్పుడు ఏ కొత్త ఆలోచన వస్తుందో, ఏ కొత్త వ్యవస్థను నాశనం చేస్తాడో, ఎక్కడ కక్షలతోటి కేసులు పెడతారో అనేటువంటి భయం ఉండే. ఫ్రాంక్గా చెప్పాను మీకు, అటువంటిది ఎక్కడ లేదు. శాంతి సమాధానాలతోటి చక్కగా ముందుకు వెళ్తాం. సార్, జనసేన పార్టీ కేవలం గోదావరి జిల్లాలకే పరిమితం అవుతుందా రాష్ట్రంలో? అది నేను చెప్పాను. నేను ఇక్కడైతే ఈస్ట్ వెస్ట్లో చాలా బలంగా, మిగతా ప్రాంతంలో కూడా
ఆయన అంటే విపరీతమైన క్రేజీ వచ్చింది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఆలోచన విధానంలో కానీ, ఆయన చేసే పనులు చేసే విధానంలో కానీ, ఎక్కడ అవసరమైతే అక్కడ వెంటనే వెళ్ళి, ఇప్పుడు సపోజ్ చూసారా మొన్న అరకు ఆ ఏరియాలోను వెంటనే అటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళి రోడ్లు వేయించడం. అసలు ఎక్కడైనా ఉందా మీకు? గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 yearలో రోడ్లు వేయడం, కొన్ని వేల కిలోమీటర్లు రోడ్డు వేస్తారు, కొన్ని వేల కిలోమీటర్లు ఎక్కడైతే దెబ్బతినే రోడ్లు అన్నీ కూడా బాగు చేస్తారు. ఎక్కడ ఉంది చెప్పండి? అసలు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక రోడ్డు వేసారా చెప్పండి? ఇది కూడా గుర్తించాలి కదండి, ప్రజలు గుర్తిస్తున్నారండి. సార్ మీ మీద ప్రత్యేకంగా మీ వ్యక్తిగతంగా మీ మీద పెద్ద ఆరోపణ ఏంటంటే, అవును, వరద సమయంలో పెద్ద ఎత్తున వరద వస్తే ప్రజల దగ్గర నుంచి పెద్ద ఎత్తున మీరు బియ్యాన్ని సేకరించి మాఫియాకి అమ్మేసుకుని లక్షలాది రూపాయలు గడించారు, లక్షలాది రూపాయలు చేతులు మారి అన్నది మీ మీద ఆరోపణ. దీనిపై వ్యక్తిగతంగా మీ నియోజకవర్గంలో అనేక మంది ఆరోపణలు చేశారు, ప్రెస్ మీట్లు పెట్టడం అన్ని చూసాం. అసలు ఏంటి సార్ దీని వెనకాల ఏం జరిగింది? దానికి కౌంటర్ కూడా ఇచ్చారు మా వాళ్ళు, అన్ని పేపర్స్ కూడా చూసుకుంటారు. వరద బాధితుల విషయంలో మా ఎమ్మెల్యే గారు డబ్బులు కలెక్షన్ చేసి గవర్నమెంట్ ఇచ్చారు. సరేలే ఎమ్మెల్యే గారు చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఏదో ఒకటి చేయాలని, అంటే డబ్బులు కూడా ఇచ్చారు మా వాళ్ళు. బియ్యాన్ని సేకరణ చేసి ఇవ్వాలని, అంటే తేడా కనిపించాలి వాళ్ళకి మనకన్నా దాంతో 40 టన్నులు బియ్యం కలెక్ట్ చేశాం. ఒక ఎస్సీ నియోజకవర్గంలో 40 టన్నులు రైస్ కలెక్ట్ చేయడం అంటే అది ఈజీ థింగ్ కాదు. అది కలెక్ట్ చేసినప్పుడు మేము అందరం మీటింగ్ పెట్టి ఏమన్నా త్రూ మన పవన్ కళ్యాణ్ గారి ద్వారా, మన అధినేత, అంటే మేము చేసింది కష్టపడినంత మేమే కదా, వాళ్ళకి ఇవ్వాలి వరద బాధితులు కానీ ఇది చేస్తే అది జరగలేదు సార్. లేట్ అవ్వడం వల్ల లాస్ట్కి పోలవరం ఎమ్మెల్యే గారు మా ఏరియాలో పంచిపెడతాం సార్, ఇక్కడ కూడా కుక్కునూరు గ్రామాలు ఇవన్నీ పోనాయంటే అక్కడికి తీసుకెళ్ళాలని చూసేటప్పుడు ఇవన్నీ కూడా పుచ్చిపోయినాయి, పురుగులు పట్టేస్తాం. అప్పుడు ఎలాగా ఏంటి అని దాన్ని డిస్పోజ్ చేస్తాం. 22 రూపాయలు చిల్లరకి డిస్పోజ్ చేస్తాం. 26 రూపాయలు 5 పైసలు 10 లక్షల చిల్లర వచ్చింది. దాన్ని బ్యాంకులో వేసాం. అది కూడా కంపెనీకి ఇచ్చామండి, ఎవరికో చేపల చెరువులకు ఇంకో చెరువులకు కాదు, కంపెనీకి ఇస్తే కంపెనీ ఆర్టీజీఎస్ ద్వారా నా అకౌంట్ వేస్తాను. అప్పటి నుంచి ఈ రోజు కూడా త్రూ పవన్ కళ్యాణ్ గారి ద్వారా మా పార్టీ వాళ్ళ ద్వారా ఇవ్వాలని గవర్నమెంట్, అది ఇప్పుడు కూడా జరగదు, ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాయి. ఈ లోపల ఏంటంటే నేను కొంచెం యాక్టివ్గా ఉండడం వల్ల పేపర్లో వాళ్ళు కావాలని భవిష్యత్తులో సరే మీరు పోటీ చేసే అవకాశం ఉందా? అది నేను చెప్పలేను సార్, ప్రజల యొక్క నిర్ణయం, కాలం ఎలా ఉంటుందో ఏంటి చెప్పలేను. నేనైతే మటుకి సర్వీస్ టు ది సొసైటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ జనసేన పార్టీ. నేను మీకు కాంపౌండ్లోకి వచ్చినప్పుడు చూసాను, మీ వెనకాల భవనం మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్మారక భవనం, ఆయనతో అనుబంధం ఏంటి? నాకేం అనుబంధం లేదు, నేను అసలు కాంగ్రెస్ కూడా వెళ్ళడం లేదండి. కానీ రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం ఏంటంటే ప్రత్యేకంగాను పోలవరం ప్రాజెక్ట్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నదాన్ని ఆయన స్టార్ట్ చేశారు. రెండోది ఏంటంటే ఈబీసీ విద్యార్థులు, ఓసీ విద్యార్థులు, పేదవాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వాలనేటువంటిది ఆయన టైంలో స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూషన్ అధిపతిగా నాకు తెలుసు ఎంతమంది ఓసీ కమ్యూనిటీ పేదవాళ్ళు చదువుకోలేక ఫీజులు కట్టలేక ఇబ్బంది పడేవారు. అటువంటిది ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాదండి, హోల్ ఇండియాలో ఈబీసీ ఎకనామికల్గా పూర్ స్టూడెంట్కి ఫస్ట్ టైం స్కాలర్షిప్ ప్రవేశపెట్టింది రాజశేఖర్. అందుకని అభిమానం. ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి ఈ భవనానికి ఆయన పేరు పెట్టారు. థ్యాంక్ యూ సార్. రాష్ట్రం మొత్తం కూడా జనసేన పార్టీ వైపు చూసే రోజులు వస్తాయని, ఖచ్చితంగా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ భవిష్యత్ కాలంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయని చెప్తుంది. ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ ఇక్కడ కాపు సామాజిక వర్గం అంతా కూడా తాటిపైకి వచ్చే విధంగా కార్యాచరణ సిద్ధం చేసాం. ఆ ఫలితాలు ఇప్పుడు చూస్తున్నాం. గతంలో ఓట్ బ్యాంకును కూడా పెద్ద ఎత్తున పెంచుకోవడం జరిగింది. భవిష్యత్ కాలంలో గోపాలపురం నియోజకవర్గం కూడా జనసేన పార్టీ ఖాతాలో పడిన ఆశ్చర్యపోయే పరిస్థితులు లేవు. భవిష్యత్తు అన్నింటికీ నిర్ణయిస్తుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ నిర్ణయాత్మకమైన కీలకమైన నిర్ణయాలు ప్రభుత్వానికి దిశ నిర్దేశించే విధంగా ఉన్నాయి. చంద్రబాబు సైతం తన ఆలోచన విధానాన్ని మార్చుకొని పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ప్రజలకి చేరువ కావడంతో ఈ సంవత్సర కాలం పరిపాలనపై ప్రజలందరూ కూడా సంతృప్తిగా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంత ప్రజలైతే పూర్తిగా కూడా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకి అభివృద్ధికి దాసోహం అంటున్నారు అని చెబుతున్నారు. ప్రస్తుతం సువర్ణరాజు మనతో చెబుతున్నారు. ఇది ప్రస్తుతం గోపాలపురం నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితి.